అసెంబ్లీలో అన్నాడు 1,52,000 కోట్ల రూపాయలు అప్పు చేసినావు నువ్వు అని. నేను లేచి లెక్క సరిదిద్దాను. 1,52,000 కోట్లు కాదు స్వామి, 1,58,000 కోట్లు అప్పు చేసిన, 1,52,000 కోట్లు నువ్వు చేసిన అప్పులకు తప్పులకు పాయమాలు కట్టినా అని చెప్పిన. మీరందరూ మా కుటుంబ సభ్యులు. ప్రభుత్వం అంటే నేను ఒక్కనే కాదు, మనందరం కలిస్తేనే ప్రభుత్వం. మనం పాలకులం కాదు, మనం సేవకులం. మీకు ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది, నాకు ఇంకొక రెస్పాన్సిబిలిటీ ఉంది. డిఫరెంట్ డిజిగ్నేషన్. హోంగార్డ్కి ఎట్లా బాధ్యత ఉందో, కానిస్టేబుల్కి ఎట్లుందో, హెడ్ కానిస్టేబుల్కి ఎట్లుందో, ఎస్ఐకి ఎట్లుందో, సిఐకి ఎట్లుందో, డిఎస్పీకి ఎట్లుందో, ఎస్పీకి ఎట్లుందో, అప్ టు డీజీ ర్యాంక్ వరకు ఎట్లుందో, ఎలక్టెడ్ రిప్రజెంటేటివ్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్గా మాకు ఇంకొక బాధ్యత ఉంది. కానీ మనందరం కలిస్తేనే పంచాయతీరాజ్, రెవెన్యూ, R&B అన్ని శాఖలు కలిస్తే, పోలీస్ శాఖ కలిస్తేనే ప్రభుత్వం. మరి మీరందరూ ప్రభుత్వంలో భాగస్వాములు, ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన వాళ్ళు, ప్రజల కష్టాలు ఉన్నప్పుడు ప్రజలను ఆదుకోవాల్సిన వాళ్ళు, ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు సహకరించాల్సిన ఉద్యోగ సంఘాల నాయకులు ఈరోజు సమరం అని ప్రకటిస్తారు. ఎవరి మీద సమరం చేస్తారు? ఎవరిని మీరు ఈరోజు ఎవరిని నిందించదలుచుకున్నారు? ఎవరిని కొట్టదలుచుకున్నారు? ఎవరి మీద మీరు యుద్ధం ప్రకటిస్తున్నారని నేను సంఘాల నాయకులను అడగదలుచుకున్నా. మీకు బాధ్యత లేదా? 35 సంవత్సరాలు ప్రజలు మన జీత భత్యాలు ఇచ్చి రిటైర్ అయిపోయిన తర్వాత మనకు పెన్షన్ కూడా ఇచ్చి మన కుటుంబాలను ఆదుకుంటున్న 98% ప్రజల యొక్క పెన్షన్లు కానీ, రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, ఉచిత కరెంటు కానీ, షాదీ ముబారక్ కానీ, కళ్యాణ లక్ష్మి కానీ, ఆర్టీసీలో ఆడబిడ్డలకు ఉచిత ప్రయాణం కానీ, ఇవన్నీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నాయకుల మీద లేదా? ప్రజాప్రతినిధుల మీద మాత్రమే ఉన్నదా? మాకే కాదు, మీకు కూడా వాళ్ళే జీతభత్యాలు ఇస్తున్నారు. మీకు ఉద్యోగాలు ఇచ్చింది కూడా ఈ ప్రజలే కదా. మీకు ఉద్యోగాలు ఇచ్చిన వాళ్ళే మాకు ఉద్యోగాలు ఇచ్చారు. మనందరం కలిస్తేనే ప్రభుత్వం. దయచేసి ఉద్యోగ సంఘాల మిత్రులకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఇది ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం పనిచేస్తున్న ప్రభుత్వం.